సమయం వచ్చింది ఆ రోజు నీకు బాప్తిసం ఇస్తాము అని చెప్పారు. తర్వాత షారోన్ బట్టి ఇక అందరు రెడీ అయ్యారు. అందుకని అందరికంటే ముందు బాప్తిసం తీసుకోవాలనుకుంటే అందరికంటే లాస్ట్ రైట్. షారోన్ చెప్పు గడి చెప్పు. షారోన్ రాణి యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? అంగీకరిస్తున్నావు. ఓకే. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకోవడానికి ఎవరిదైనా బలాంతం ఉందా? ఎవరి బలాంతం లేదు. నువ్వే ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావు. రైట్. మరి బిడ్డ ఇచ్చిన సాక్ష్యం చాలా మరి చెప్పింది, నేను బలవంతంగా తీసుకోవట్లేదు, నా ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాను. మరి యేసు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తున్నాడని నమ్ముతున్నావా? రైట్. అలాగే యేసు ప్రభువారు నీకు ఈ లోకంలోకి వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచి మరణమై తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా తిరిగి రాబోతున్నాడని నమ్ముతున్నావా? మరి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కోసం జీవిస్తావా? జీవిస్తావు. రైట్. బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకి బాప్తిసం ఇస్తున్నాం. వంగిపోతే మరి తెలుసు కంగారు మీ పేరే మంచి పేరు. రైట్. దానికి ఏదైనా జోడించి పాస్టర్ పేరు బిడ్డకి నామకరణం చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో షారోన్ రోజా అంటే షారోన్ పుష్పం నామకరణం చేస్తూ తండ్రి నాయన మీ దేవురందరూ ఈ నామం రాసుకోమని యేసు నామంలో ప్రార్థించి షారోన్ రోజాగా బిడ్డకి నామకరణం చేస్తున్నాం తండ్రి. ఆమేన్.